అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శాంతిప్రియ. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. తర్వాత మీకు వచ్చే డౌట్స్ కామెంట్ బాక్స్లో పెడితే నాకు ఇంకా కొత్త వీడియోస్ చేసే అవకాశం బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు వెళ్ళిపోదామా? మనము ఈరోజు మాట్లాడుకునేది ఏంటంటే ప్రెగ్నెన్సీలో చాలామంది బ్రెస్ట్ డిస్కంఫర్ట్ చెప్తూ ఉంటారు. అంటే మేడం పెయిన్గా ఉంది, టైట్గా అనిపిస్తుంది, తర్వాత బ్లౌజులు ఇలాంటివి ఏమైనా వేసుకోవాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఇంకా చాలా సివియర్గా చెప్తూ ఉంటారు అనమాట. అసలు ఊపిరి ఆడటం లేదు, ఏమేమో అయిపోతూ ఉంది, ఏదో గుండె నొప్పి వచ్చేసింది మేడం అనుకుంటూ ఎమర్జెన్సీగా చేస్తూ ఉంటారు అనమాట. అంటే మ్యాక్సిమం ఇట్లా చెప్పే పిల్లలు ఎక్కువ మంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండొచ్చు. చాలా తక్కువ సార్లు రెండోసారి మూడోసారి గర్భం దాల్చిన వాళ్ళు ఉంటారనమాట. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళకి చాలా భయాలు. ఏంటంటే కొత్తగా అమ్మ అవుతూ ఉంటారు కదా, ఏమవుతుందో అనే భయం ఎక్కువ. సో పైగా ఈ బ్రెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చేసరికి ఏంటో అనుకొని భయపడిపోతూ ఉంటారు అనమాట. మ్యాక్సిమం ఏం కవ్వదు, దాని గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏం ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే గర్భం దాలుస్తామో అప్పుడు మనలో ఉండే కొంచెం హార్మోన్స్ అటు ఇటు అవుతూ ఉంటాయి కదా. తర్వాత మనకి పుట్టబోయే బేబీ కోసము అంటే లాక్టేషన్ అంటాం, అంటే మిల్క్ ప్రొడక్షన్ అవ్వడానికనేసి కొంచెం నార్మల్ సైజ్ కన్నా కూడా కొంచెం బ్రెస్ట్ సైజు ఇంక్రీజ్ అవుతుంది. తల్లికి పాలు లోపల తయారవ్వడానికి ఏమేమి అవసరం ఉంటుందో అలా తయారవుతాయన్నమాట లోపల, రొమ్ము లోపల. సో అది కొంచెము అట్లా తయారయ్యేటప్పుడు కొంచెం సైజు కూడా పెరగడం వల్ల వీళ్ళకి కొంచెం హార్డ్గా అనిపించడం, సమ్ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే బ్లౌజెస్ అన్ని టైట్ అయిపోయినప్పుడు కొంచెం వీళ్ళు డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో అది చాలా కామన్, మీరు ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి టైంలో కొంచెం మీరు లూజ్గా డ్రెస్ చేసుకుంటే కనుక సరిపోతుంది. నైట్ టైమ్స్లో ముఖ్యంగా లూజ్గా డ్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత మామూలు డేలో మాత్రం కొంచెం బ్రెస్ట్కి సపోర్ట్గా ఉండేటట్టే డ్రెస్సింగ్ వేసుకుంటే కనుక మీకు ఆ డిస్కంఫర్ట్ అనేది ఏముండదు. ఒకవేళ చాలా ఇబ్బందిగా అనిపిస్తే కొన్నిసార్లు మెడికేషన్ కూడా అవసరం అవుతుంది, లేకపోతే ఏం లేదు. దాని తర్వాత కొన్నిసార్లు ఇంకా గర్భం దాల్చిన తర్వాత ఇంకా స్టార్టింగ్లోనే కూడా కొంతమందికి బ్రెస్ట్లోంచి మిల్క్ వస్తూ ఉంటాయన్నమాట. దానికి కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కొంతమందికి వస్తాయి, ఎందుకంటే మనలో ఉండే ప్రొలాక్టిన్ లెవెల్స్ ఇట్లాంటివన్నీ కూడా కొంచెం అంత చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి అలా వస్తాయి. కాబట్టి మీరు దాని గురించి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? సో టేక్ కేర్, బాయ్ బాయ్.